హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను మీకు టేస్టీగా యమ్మీగా మిగిలిపోయిన అన్నంతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ కానీ, మార్నింగ్ మిగిలిన అన్నము నైట్లోకి కానీ ఈ విధంగా మంచి రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఇంచంత అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నట్టయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి తగినంత కారం చూసుకొని వేసుకొని, తగినంత పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకునేటప్పుడు మనకు చేతికంతా అంటుతుంది కాబట్టి అలా అంటకుండా, ప్లస్ మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా రావడానికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా ఒకవేళ ఇంకా చేతికి అంటుతూ ఉన్నట్టయితే కనుక ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని చేతికి అద్దుకొని ఈ విధంగా వడల్లాగా వత్తుకోవాలి. నేను నాన్ స్టిక్ యూస్ చేయను కాబట్టి ఈ ప్యాన్ పైన నాకు ఆయిల్ డీప్ ఫ్రై లేకుండా లైట్గా ఆయిల్ యాడ్ చేసి వేయించినట్టయితే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఇది నాన్ స్టిక్ కడాయి కాదు కాబట్టి కింద అంటుకున్నాయన్నమాట. సో నెక్స్ట్ ట్రై చేసేటప్పుడు నేను వీటిని డీప్ ఫ్రై చేశాను. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి కడాయికి అంటుకోకుండా వస్తాయి. ఈ విధంగా మనం మినపప్పు వడలు ఏ విధంగా చేసుకుంటామో అలా అన్నిటినీ కూడా తగిన సైజులో చిన్నగా మీడియం సైజులో వడల్లాగా మధ్యలో వాటర్ అద్దుకున్నట్టయితే మనకి చేతికి అనేది అస్సలు పిండి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా 1 సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచొద్దు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే టేస్టీగా వడలు అనేవి రెడీ అయిపోతాయి. దీనిలో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.